మంది తెలుగు ఉపాధ్యాయులు కూడా పొరపాటు చేస్తారు. అది ఇక్కడ జరగలేదు. ఎందుకంటే అన్నిటికీ అమ్మ అమ్మ అని రావడం వల్ల అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుడమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడు పరడి పుచ్చినయమ్మ అని అమ్మ ఎంది. కానీ చాలామంది ఉపాధ్యాయులు పాడుతుంటే కూడా చూశాను నేను, సురారులమ్మ అని ఆపేస్తారు. కడుపారడి పుచ్చినయమ్మ అంటే మన భావం ఎక్కడ పొరపాటు పడుతుందంటే అమ్మ రాగానే ఆపాలంతే. పద్యం ఎప్పుడు అర్థాన్ని బట్టి ఆపాలి, ఆయాసం వస్తే ఆపేయకూడదు. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ అని చక్కగా నేర్పారు. సురారులమ్మ అంటే ఈవిడ కాదు, పార్వతీదేవి కాదు, ఇందులో ఉన్న వస్తువు సురారులమ్మ కాదు. సురారులు అంటే రాక్షసులు, సురారులమ్మ అంటే రాక్షసుల తల్లి దితి. ఆవిడ కడుపు ఆరడి పుచ్చనయమ్మ అంటే ఆ రాక్షస సంతానాన్ని దుర్గాదేవి సంహరించింది. ఒక్క విశేషం పెద్దల కోసం చెప్పి, మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇవి మామూలు తెలుగు మాటలు కాదు. పాల్కురికి సోమనాథుడనే మహానుభావుడు ఆయన కావ్యంలో చెబుతాడు, తెలుగు మాటలనంగవలదు వేదముల కొలదీయగా చూడు. తెలుగు మాటలంటే వేదాలతో సమానం అన్నారు. ఈ చివరి 4 మాటలు దానికి ఉదాహరణ. మనము సాధారణంగా మంత్రాలు చదివేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమహారాజ్ఞే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్సింహాసనైశ్వర్యే నమః అని అన్నిటికీ ముందు ఓంకారం ఐం హ్రీం శ్రీం 3 చేరుస్తామే. ఆ 4ంటిని 4 తెలుగు పదాల్లో పోతన గారు చెప్పాడు. ఇక్కడ ఓం అంటే అన్నిటికీ సంబంధించిన మహత్తు, అదే ఇక్కడ మహత్వ. ఐం అంటే సరస్వతి బీజాక్షరం, అదే ఇక్కడ కవిత్వ. హ్రీం అంటే భువనేశ్వరీదేవి పార్వతీదేవి బీజాక్షరం, అదే ఇక్కడ పటుత్వ శక్తి. శ్రీం అంటే లక్ష్మీదేవి బీజాక్షరం, అదే ఇక్కడ సంపద. ఓం ఐం హ్రీం శ్రీం అంటాం మన లెక్క. ఓం మహత్వ, ఐం కవిత్వ, హ్రీం పటుత్వ, శ్రీం సంపద. సరిగ్గా అదే పద్ధతిలో వాడాడు పోతన గారు. అంచేత భాగవత పద్యాలు చదివితే చతుర్వేదాలు చదివినట్టే. అమ్మలుగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచినయమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాప్తివుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఈ పద్యం భావం ఏంటంటే, ఆమె అమ్మలకే అమ్మ, సరస్వతి లక్ష్మి పార్వతులకు మూలమైన తల్లి, చాలా పెద్దామె, రాక్షసులను నాశనం చేసిన శక్తి. అలాంటి దుర్గాదేవి పటుత్వం కలిగిన కవిత్వ సంపదలను నాకు ప్రసాదించుగాక అని పోతన గారి భావం.